గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు చంద్ర. నేను రైల్వేలో స్టేషన్ మాస్టర్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ఇంపార్టెంట్ అంశం వచ్చిందండి. ఏందంటే ప్రపంచంలోనే తొలిసారిగా అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడం జరిగింది. అణుశక్తితో నడిచే క్షిపణి అన్నాను. ఓకేనా? ఈ పాయింట్ అండర్‌లైన్ చేసుకోండి. ఫస్టు క్షిపణి అంటే ఏంది? క్షిపణి అంటే మిసైల్ అంటే ఇది ఒక రాకెట్ లాంటిది. యాక్చువల్‌గా రాకెట్‌లో మనం ఏం చేస్తాము? దాని యొక్క పేలోడ్ ఏంది? ఒక శాటిలైట్ ఉంటుంది. ఒక స్పేస్ క్యాప్సూల్ ఉండొచ్చు. అంటే రోవర్‌లు గాని, ల్యాండర్‌లు గాని ఇలాంటివి ఉండొచ్చనమాట. కానీ దాని పేలోడ్ అంటే దేన్ని తీసుకెళ్తుందో దాన్ని పేలోడ్ అంటాం. ఓకేనా? రాకెట్ యొక్క పేలోడ్ ఒక జనరల్‌గా శాటిలైట్ ఉంటుందనమాట. ఓకేనా? కానీ క్షిపణి యొక్క పేలోడ్ ఏందంటే ఒక పేలుడు పదార్థం. అంటే క్షిపణిని ఎందుకు ప్రయోగిస్తాము? ఒక శత్రుమూకల్ని నాశనం చేయడానికి కోసం క్షిపణులను ప్రయోగిస్తాం. దాని యొక్క పేలోడ్ ఏందంటే పేలుడు పదార్థం. అంటే క్షిపణికి ముందర భాగం పేలోడ్ ఉంటుందన్నమాట. ఈ పేలోడ్ అనేది ఒక పేలుడు పదార్థం. ఇది శత్రుమూకల మీద దీన్ని ప్రయోగిస్తే ఈ పేలుడు పదార్థం పేలి శత్రుమూకలు చనిపోతారు. ఇది క్షిపణి అంటే ఒక సింపుల్‌గా చెప్పాను మీకు. క్షిపణులు ఎన్ని రకాలంటే 2 రకాలు. ఒకటి క్రూయిజ్ క్షిపణులు, 2 బలాస్టిక్ క్షిపణులు. అంటే ఏంటి? ఈ 2 డిఫరెన్స్ ఏంటి? అంటే వాటి యొక్క ప్రయాణించే విధానాన్ని బట్టి మనం 2 రకాలుగా దాన్ని వర్గీకరించామన్నమాట. క్రూయిజ్ క్షిపణి అంటే ఏంటంటే భూమికి ప్యారలల్‌గా ఎళ్లి శత్రుముఖాల మీద అటాక్ చేస్తుందన్నమాట. ఓకేనా? ఇది ఎర్త్ అనుకుంటే ప్యారలల్‌గా ఎళ్తుందన్నమాట. దాన్ని క్రూయిజ్ క్షిపణి అంటాము. భూమికి సమాంతరంగా ఎళ్లి శత్రుముఖల్ని దాడి చేస్తుందన్నమాట. దాన్ని క్రూయిజ్ క్షిపణి అంటాము. రెండవది ఏంటంటే బలాస్టిక్ క్షిపణి. బలాస్టిక్ క్షిపణి అంటే ఏంటంటే ఇది ఆహ్, నెట్ట నిలువుగా ఎళ్లి దాని తర్వాత గురుత్వాకర్షణ సహాయంతో శత్రుముఖుల మీద దాడి చేస్తుందన్నమాట. ఇది భూమికి ఆహ్, ప మనకి పర్పెండిక్యులర్‌గా వెళ్తుందన్నమాట. అంటే నెట్ట నిలువుగా వెళ్లి అక్కడి నుంచి ఆహ్, భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్‌ని కూడా ఉపయోగించుకొని శత్రుముఖుల మీద దాడి చేస్తుంది. దాన్నే బలాస్టిక్ క్షిపణులు అంటాం. మనం చూస్తుంటాము. అగ్ని 1, 2, 3 ఇవన్నీ బాలాస్టిక్ క్షిపణులు. మరి క్రూయిజ్ క్షిపణి ఏంది? మనకి బ్రహ్మోస్ క్షిపణి. ఈ బ్రహ్మోస్ అనేది మనము రష్యా సహకారంతోనే అభివృద్ధి చేశాం. సో, ఇప్పుడు, ఇప్పుడు మీకు అర్థమైంది. క్షిపణి అంటే ఏంది? క్రూయిజ్ క్షిపణి అంటే ఏంది? బాలాస్టిక్ క్షిపణి అంటే ఏంది? మీకు బేసిక్ ఐడియా వచ్చింది. కానీ ఇప్పుడు మనకేం చెప్పాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మేము ప్రపంచంలోనే తొలిసారిగా అణుశక్తితో నడిచే క్షిపణులు తయారు చేసామన్నాడు. అంటే మన ఈ భారతదేశం దగ్గర లేదా ఈ క్షిపణులు? ఒక డౌట్ ఏంటంటే మన దగ్గర ఉన్నాయి క్షిపణులు. ఈ క్షిపణులు మన దగ్గర ఉన్నాయి ఏంది? అణు వార్ హెడ్‌లు. అంటే నేను చెప్పా కదా! క్షిపణి యొక్క పేలోడ్ ఉందని చెప్పాను కదా! ఈ పేలోడ్ అనేది ఒక బాంబ్ అనుకుందాం. ఈ బాంబ్ అనేది అణు బాంబు అనుకుందాం. అంటే అణు వార్ హెడ్‌లు అంటారు. టెక్నికల్‌గా చెప్పాలంటే అణు వార్ హెడ్‌లు మోసుకెళ్ళగలిగే క్షిపణులు ఉన్నాయి. ఓకేనా? కానీ మన ఇండియా దగ్గర కూడా ఉన్నాయి. అణు వార్ హెడ్‌లు మోసుకెళ్ళగలిగే క్షిపణులు మన ఇండియా దగ్గర కూడా ఉన్నాయి. కానీ అణుశక్తితో నడిచే క్షిపణులు లేవు. అంటే మీనింగ్ ఏందంటే పేలోడ్ అనేది ఒక అణుబాంబును మోసుకెళ్ళే క్షిపణులు. క్షిపణులు సాధారణంగా వాటి ఇంధనం మామూలుగా రాకెట్‌ల ఇంధనం జనరల్‌గా మనము శాటిలైట్‌ని ప్రయోగించే రాకెట్‌లో ఏం ఇంధనంగా వాడతాము? ఘన, ద్రవ మరియు క్రయోజనిక్ స్టేజ్‌లో ఉండే ఇంధనాలు వాడతాం. అంటే సాలిడ్ మరియు లిక్విడ్ మరియు క్రయోజనిక్ స్టేజ్‌లో ఉండే ఇంధనాలు వాడతాం. రాకెట్‌లలో శాటిలైట్ ప్రయోగించే రాకెట్‌లలో. కానీ మిసైల్స్ క్షిపణుల్లో సాధారణంగా జనరల్‌గా మనకి సాలిడ్ స్టేట్ ఫ్యూయలే వాడతాం. ఎందుకంటే సాలిడ్ స్టేట్ ఫ్యూయల్ అనేది చాలా సేఫ్టీ అన్నమాట. అంటే మిస్‌ఫైర్ కాకుండా ఉంటుందన్నమాట. అందుకోసమే సాలిడ్ ఫ్యూయలే వాడతాం. ఓకేనా? అంటే మనము ఇప్పటి వరకు దాదాపు క్షిపణులనేటివి ఇంధనంగా ఏం వాడతామంటే ఘన ఇంధనాలనే వాడతాం. కానీ దీని పేలోడ్ ఏదైనా ఉండొచ్చు. అణుబాంబు ఒక అణువార్ హెడ్ అంటే అణుబాంబు అనుకోవచ్చు మీరు సాధారణంగా. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. సో, ఇది సాధారణ క్షిపణి, ఘన ఇంధనంతో నడిచే క్షిపణి. దీనికి పేలోడ్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అణువార్ హెడ్‌ని పెట్టుకోవచ్చనమాట. ఈ క్షిపణులు అన్ని దాదాపు చాలా దేశాల దగ్గర ఉన్నాయి. కానీ ఈ ఇంధనం మాత్రం మనం ఏం వాడుతున్నాము? ఘన ఇంధనాన్నే వాడుతున్నాము. కానీ ఇప్పుడు రష్యా తయారు చేసిన క్షిపణి అణుశక్తితో నడుస్తుందంట. అంటే వార్ హెడ్ ఏదైనా వాడు అణుశక్తితో ఏమైనా పెట్టుకోవచ్చు. కానీ ఇంధనాన్ని కూడా వాడు అణుశక్తితోనే ఆహ్, నడిపించే విధంగా క్షిపణిని తయారు చేశాడు. దీనివల్ల అతనికి ఏం ఉపయోగం అంటే
అది అత్యంత వేగంతో వెళ్తుంది. అత్యంత క్షిపణి అత్యంత లక్ష్యంతో ఆ లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంగా ఛేదిస్తుందనమాట. అది ప్లస్ పాయింట్ అని రష్యా వాళ్ళు చెప్తున్నారు. సో, మీకు అణుశక్తికి సంబంధించి నేనింకా కంప్లీట్‌గా వేరే క్లాస్ చేస్తాను మీకు. వేరే క్లాస్‌లో మీకు కంప్లీట్‌గా డీటెయిల్స్ ఇస్తాను. సో, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు రష్యా ప్రకటించింది. ఏమని ప్రకటించింది? వారు అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణిని తయారు చేశారు. దాని పేరు బూర్వెస్నిక్. ఓకేనా? సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎవరైతే గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.